యష్ గారు ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. కేజీఎఫ్, టాక్సిక్ లైన్ సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు గూగ్లీ, మాస్టర్ పీస్ ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్స్, లవ్ సినిమాలు తీశారు ఎక్కువ. సో మీకు యష్ గారిని ఎలాంటి సినిమాలు చూడటం ఇష్టం? ఇప్పుడున్న పాన్ ఇండియా సినిమాల, ఒకప్పుడు ప్రాపర్ కన్నడ సినిమాల? లేదు, అన్ని భాషలు చేశాడు కదా వాడు. అంటే ఎలాంటి సినిమాలు, ఆ టైప్ కమర్షియల్? అన్ని ఉంది, అందరూ అన్ని ఉంటుంది. నాకు ఇప్పుడు వాడిని ఎప్పుడు స్టైలిష్ గా చూసేకి ఇష్టపడతాను. వాడు అట్లా చేయడు. వాడు అంటాడు, అట్లా చేస్తే ఎవరు చూస్తారమ్మా, నీకోసం సినిమా చేయాలని నేను అంటాడు. అంతే. వాడు చాలా బాగా కనిపించాలి, అందంగా ఉండాలి, మళ్ళా డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి, మాస్గా ఉండకూడదు అని చెప్తాను. వాడికి అది ఇష్టం లేదు కదా, మాస్గా చేస్తాడు. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయాను నేను కూడా. మీరు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే యష్ గారితో ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు? నేను చేయను వాడిని. చేయాలంటే వాడికి చాలా డబ్బులు ఉంది, వాడే చేసుకుంటాడు. వేరే వాళ్ళకి చేస్తాం. అన్నం ఉండే వాళ్ళకి వడ్డించకూడదు, వేరే వాళ్ళకి వడ్డించాలి. అప్పుడే కదా వాల్యూ. అన్నం ఉండే వాళ్ళకి అన్నం ఇస్తే దాని వాల్యూ తెలీదు. అన్నం లేకుండే వాళ్ళకి ఇవ్వాలి కదండి. థ్యాంక్ యూ కదా. కరెక్టా చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ కదండి. కడుపు నిండిన వాళ్ళకి బోర్డుదలికి ఆయిల్ అన్ని ఈగూడదని మా అవ్వ చెప్తా ఉండింది. అది వేస్ట్ అయిపోతుంది. వాడికే, వాడి దగ్గర డబ్బులు ఉంది, నేము ఉంది, అందరూ డబ్బులు ఇస్తారు, వేరే వాళ్ళు చేసుకుంటారు లేండి. మేము మా వాళ్ళు ఇంకా మీ వాళ్ళు కొత్త వాళ్ళకి చేస్తాం, మేము అందరూ చేస్తాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రొడక్షన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రొడక్షన్. ఓ థ్యాంక్ యూ. మీరు కూడా మేమందరూ, మా కన్నడ వాళ్ళు మీ వాళ్ళు కాదండి, మీరు మా వాళ్ళకి ఇవ్వండి, మేము మీకు ఇస్తాం, అట్లా అందరూ చేస్తాం రండి.